మదనపల్లిలోని ఓ డిజిటల్ ఛానల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుపై దాడి చేసేందుకు ఎమ్మెల్యే షాజహాన్ అనుచరులు చుట్టుముట్టారు. దాదాపు 200 మంది సదరు డిజిటల్ ఛానల్ ప్రాంతానికి వెళ్లారు. దీంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణం తలెత్తింది. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులైనప్పటికీ భిన్నాభిప్రాయాల నేపథ్యంలోనే దాడులకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మనం ఇంటికి తీసుకొని పోయేవాళ్ళమ్మా వాళ్ళంతమంది ఇప్పుడు అన్న ఎవరు లే అన్న ఒకటే పోతా అంటే ఏమన్నా జరిగా ఎవరు బాధ్యత ఉన్నా ఎవరు బాధ్యత ఉందా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, అసలు ఏం జరిగింది? మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా, ఎందుకంటే గత ఎన్నికల సందర్భం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అంటే మదనపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీరామ్ చిన్నబాబుకి గొడవలు జరుగుతున్నాయి. వర్గ విభేదాలు ఉన్నాయి. ఇరు వర్గాల వద్దన పెద్ద ఎత్తున గతంలో కూడా గొడవలు చేసుకోవడం జరిగింది. అయితే ఇవాళ మరోసారి ఇరు వర్గాలు గొడవలకు దిగడం జరిగింది. మదనపల్లిలో ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది శ్రీరామ్ చిన్నబాబు, రాష్ట్ర అధ్యక్షుడు. అయితే అదే సందర్భంలోనే ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు దాదాపుగా 200 మంది అక్కడికి చేరుకుని అతని పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్నటువంటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఇరు వర్గాలు ఘర్షణ దిగే పరిస్థితులు వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా అంటే మదనపల్లి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఇరు వర్గాలని చెదరగొట్టారు. మరి కొంతమందిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేకి అదేవిధంగానే శ్రీరామ్ చిన్నబాబుకి మధ్యన చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అది ఇవాళ ఒకసారిగా రోడ్లపైకి వచ్చి కొట్టుకునే స్థాయికి చేరిందని మనం చెప్పొచ్చు. ఇది పూర్తి స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా దీనిపైన దృష్టి పెట్టాలనేది ప్రధానంగా స్థానికుల డిమాండ్. ఒకే పార్టీలో ఉండి రెండు వర్గాలుగా విరిపోయి ఈ రకంగా గొడవలు దిగడం అనేది కరెక్ట్ కాదు. ఇది అంటే కూడా చెడ్డ పేరు వస్తున్నట్టు కూడా వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కొంతమంది మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇరు వర్గాల అగ్రనాయకులందరినీ కూడా శాంతింపజేశారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్ల వద్దకు పంపించడం జరిగింది. లాండ్ ఆర్డర్ గాన క్రియేట్ చేసే పరిస్థితి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒకవైపు ఎమ్మెల్యేకి హెచ్చరించారు. అదేవిధంగానే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునికి కూడా హెచ్చరించడం జరిగింది పోలీసులు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. ఉండాలా మీరు అట్లా కాదు సార్, చెప్తాను ఏదేమంటే ఇప్పుడు మనం ఇంటికి తీసుకొని పోయేవాళ్ళమ్మా వాళ్ళంతమంది ఇప్పుడు అన్న ఎవరు లే అన్న ఒకటే పోతా అంటే ఏమన్నా జరిగా ఎవరు బాధ్యత ఉన్నా ఎవరు బాధ్యత ఉందా